హాయ్ ఫ్రెండ్స్! నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్‌గా చెయ్యొచ్చు. అంత చక్కగా కుదురుతుంది. ఇది బెల్లంతో కలిపి చేస్తున్నాం కాబట్టి ఎవ్వరైనా కూడా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో పిండిగా, పచ్చిగా లేకుండా ఎలా ఉండాలో టేస్టీగా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్‌లోకి కప్పు వరకు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట వరకు లేదా హాఫ్ ఎన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బియ్యపు పిండి గనక ఉన్నట్లయితే ఇలా నానబెట్టుకొని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా పిండి వేసుకోవచ్చు. కానీ దేవుడి ప్రసాదంలోకి చేసేటప్పుడు ఇలా నానబెట్టుకొని చేస్తేనే బావుంటుంది. అందుకోసమే నానబెట్టి చేస్తున్నాను. అలాగే ఒక కప్పులోకి గ్లాసుడు వరకు శనగపప్పుని వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది గూడా అర్ధగంట నుంచి గంట వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బియ్యం చక్కగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి వాటర్ అన్నీ కూడా రిమూవ్ చేసి మిక్సీ జార్‌లోకి బియ్యాన్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. బరకగా కాకుండా మనకి వీలైనంత మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి కాస్త నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, బాదం, కిస్మిస్ అలాగే పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి గ్లాసున్నర వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకుంటున్నామో అదే గ్లాస్‌తో పిండి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లమంతా పూర్తిగా కరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పులోని సగం లేదా సగం కంటే తక్కువ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 5-10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ శనగపప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి ఉడికిందా లేదా అని. శనగపప్పు బాగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నామో, అదే గ్లాస్‌తో పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. గ్లాసున్నర వాటర్ తీసుకున్నాం కదా! అదే విధంగా గ్లాసున్నర పిండిని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా పిండి పోసిన తర్వాత 3-4 మినిట్స్ వరకు ఇలాగే కలుపుకుంటూ పిండంతా కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పిండంతా కూడా ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ వరకు అలాగే ఉంచండి. కాస్త చల్లారాక ముద్దలుగా చేసుకుందాం. ఈ పిండినంతా కూడా ఒక దగ్గరికి కలిపేసి ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. బియ్యపు పిండితో చేత్తో పట్టుకొని లేదా పట్టుకోకుండా అయినా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత స్మూత్‌గా వచ్చిందో. ఇలాగే అన్నీ కూడా చేసుకోవాలి. మనం పల్లీల్ని అది శనగపప్పుని యాడ్ చేసాం కాబట్టి మనం తింటుంటే శనగపప్పు తగలడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలాగే పాల తాలికల్ని కూడా చేసుకోవచ్చు. ఉండల్లా కాకుండా ఇలా 2, 3 కూడా చేసుకొని యాడ్ చేసుకోండి. చూసారు కదా! ఈ విధంగా ఉండ్రాళ్ళన్నిటిని చేసుకొని ఒక 2 పాల తాలికలు మాత్రం చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నీ చేసిన తర్వాత కొంచెం పిండిని తీసుకున్నాను. ఇది ఒక బౌల్‌లోకి తీసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం దీన్ని. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరిని యాడ్ చేసి పిండి అంతా ముద్దలుగా లేకుండా స్పూన్‌తో కలుపుకుంటూ, స్మాష్ చేసుకుంటూ కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలా ఉండేలా చూడండి. ఇప్పుడు కడాయిలోకి వాటర్‌ని గ్లాసున్నర వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ముప్పావు కప్పు వరకు కూడా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా కరగాలి. ఇప్పుడు బెల్లమంతా కూడా కరిగిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న శనగపప్పుని మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి 4 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి లేదా యాలకులు 4, 5 కచ్చా పచ్చాగా దంచి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 5-10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం. మూత తీసి చూస్తే 10 మినిట్స్ తర్వాత శనగపప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళనేవి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు స్మూత్‌గా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. గట్టిగా కలపకూడదు. ఎందుకంటే ఇవి విరిగిపోతాయి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఉండ్రాళ్ళనేవి చాలా చక్కగా ఉడికిపోయాయి.
ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న పిండి అండ్ కొబ్బరి ఉంది గదా! దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి బాగా కలిపి ఈ గ్రేవీ అనేది చిక్కబడేంత వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పాయసం అనేది చిక్కబడ్డది. అండ్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి శనగపప్పు ఉండ్రాళ్ళు ఉడికాయా లేదా అనేసి. ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ ఇప్పుడు ఈ పాయసం అంతా కూడా గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఈ పాయసం అంతా కూడా ఇప్పుడు గోరువెచ్చగా అయిన తర్వాత మనం కాగబెట్టుకొని చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి. పాలు వేడిగా ఉండకూడదు. అలాగే పాయసం కూడా వేడిగా ఉండకూడదు. 2 కూడా గోరువెచ్చగా అయ్యాకే మనం యాడ్ చేసుకోవాలి. అలాంటప్పుడే మనకి పాయసం అనేది విరక్కుండా చాలా చక్కగా కుదురుతుంది. ఇలా పాలు పోసిన తర్వాత చక్కగా కలుపుకోవడమే. చూడండి ఎంత బావుందో. చాలా సూపర్‌గా వస్తుందండి. ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళైనా సరే చాలా టేస్టీగా, సూపర్‌గా కుదురుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి. ఇంకా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.